హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 12 రైల్వే కాలనీ. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ. ఈ మూవీలో మరి థ్రిల్లింగ్ సీన్స్ అంతగా ఏం లేవు గానీ, క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చూడడానికైతే పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఈ మూవీ చూసాక అర్థమైంది అల్లా నరేష్ గారు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారో ఆయనకే తెలియాలి. అల్లా నరేష్ నాని సినిమా లాంటివి చేయగలడు. సో, ఆ సినిమాలోనే తన క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. సో, అలాంటి సినిమాలు కూడా బాగా సెట్ అయ్యాడని మనందరికీ తెలిసిందే. కానీ ఏందంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీ కూడా కొంచెం అలాగే ఉంటుంది. కానీ ఏందంటే ఒక సీరియస్ రోలే చేశాడు. స్టోరీ అంత ఇంట్రెస్ట్ లేదు. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. అందువల్ల నరేష్ గారి క్యారెక్టర్ తేలిపోయింది. అసల నరేష్ క్యారెక్టర్ చాలా రొటీన్‌గా అనిపించింది నాకైతే. ఇంతకుముందు చేసే కమెడియన్ సినిమాలే కాస్త చూడడానికి బెటర్‌గా అనిపించింది. అంత సీరియస్‌గా ఉన్న క్యారెక్టర్ సినిమాలైతే తనకి అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇక మన హీరో నరేష్ గారు కార్తీక్‌గా ఒక ఎమ్మెల్యే దగ్గర యూత్ లీడర్‌గా చేస్తూ ఉంటాడనమాట. తను ఎమ్మెల్యేగా గెలవడానికి ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాడు మన హీరో కార్తీక్. అలాగే కార్తీక్ ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా కార్తీక్ అంటే ఇష్టమే. కార్తీక్ ఎంత ఇష్టం అంటే ఆ అమ్మాయికి ఏ హెల్ప్ కావాలని చేస్తూ ఉంటాడు. తనకి కొంచెం ఫైనాన్షియల్‌గా హెల్ప్ కావాలన్నా కూడా చేయాలనుకుంటాడనమాట. ఆ తర్వాత కార్తీక్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికెళ్ళినప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయి ఉంటదనమాట. అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. తను ఎలా చనిపోయింది? అసలు కార్తీక్ ఏం చేశాడు? అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ మీద మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. అంత తప్పగాని మిగతా స్టోరీ అసలు ఏమీ ఉండదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని లవ్ సీన్స్ చూపిస్తారు. ఆ లవ్ సీన్స్ అయితే అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం లేవనమాట చూడడానికి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ బాగుంటది. ఆ తర్వాత ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో వెళ్ళే సీన్స్ పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్ బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్‌గా అనిపిస్తది. సెకండ్ హాఫ్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ స్టోరీ కూడా అంత చూడడానికి ఏం బాగోదనమాట. సాంగ్స్ కూడా చూడడానికి, వినడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. స్టోరీ రొటీన్‌గా ఉండటం వల్ల అక్కడొచ్చే సీన్స్ కూడా మనకు అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించవు. అండ్ ఈ మూవీలో కార్తీక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎలా చనిపోయిందనే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ మాత్రం అసలు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయన్నమాట. ఆ ఇన్వెస్టిగేషన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. కానీ ఎవరు చంపారనేది క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ చూడడానికి బాగానే ఉంటది. క్లైమాక్స్ అయితే ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇదేదో మరో చరిత్ర సినిమా లాగా ట్రై చేశారు గానీ, అంత ఇంపాక్ట్ అయితే ఏమి లేదు ఈ మూవీలో. ఇంకా కార్తీక్‌గా అల్లరి నరేష్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా హీరోయిన్‌గా కామాక్షి భాస్కర్‌లా చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సాయి కుమార్ గారు చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయన్నమాట. టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. కొన్ని షార్ట్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు. ఒకసారైతే చూడొచ్చు. ఏదో మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనుకుని చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్ ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లేదు. మీకు మోడల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.